తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ. రేపు అంటే 31వ తేదీ జనవరి 2025 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం ఆసనమైంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 8వ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. ఈసారి బడ్జెట్లో ఏముండబోతోంది? ప్రజలు ఆశిస్తున్న ప్రకారం పన్ను మినహాయింపులు ఉంటాయా? వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తారా? మధ్య తరగతి ప్రయోజనం పొందేలా చర్యలుంటాయా? మిషన్ 2047 లక్ష్యంగా బడ్జెట్ ఉంటుందని మాత్రమే తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ బడ్జెట్పై గంపెడు ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే విషయంపై ఈరోజు 4 Sidesలో మనం పొలిటికల్ థాట్లో చర్చ చేపడదాం. మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొంటున్నవారు సురేష్ గారు, చార్టెడ్ అకౌంటెంట్, ఎస్కే బాజీ గారు కాంగ్రెస్, పి జితేందర్ గారు బీజేపీ కార్పొరేటర్ అండ్ ప్రొఫెసర్ శేషు గారు యాజ్ అన్ ఎనలిస్ట్ జాయిన్ అవుతా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు 4 Sides అండ్ వెల్కమ్ టు పొలిటికల్ థాట్ విత్ మీ అండి. రైట్, నా ఫస్ట్ క్వశ్చన్ శేషు గారితో మొదలెట్టేద్దాం. శేషు గారు, ఒక ఎనలిస్ట్గా కాకుండా ఫినాన్స్ బాగా నీట్గా తెలిసినటువంటి వ్యక్తిగా కూడా అండ్ ఈ బడ్జెట్పై చాలా ఆశలు ఉన్నాయి. ఎందుకంటే ఇది 3వసారి మోడీ గవర్నమెంట్ రావడం అండ్ సీతారామన్ మీద అసలే అమ్మ మీద చాలామందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆవిడ ఎప్పుడు అందరినీ డిప్రెషన్లోకే తోసేస్తుంది అనేటువంటి మాట కూడా ఉంది. గత 10 ఏళ్ల పాటు మనం చూస్తూనే ఉన్నాం. ఇది 8వ బడ్జెట్ ఆవిడ స్ట్రైట్ ప్రవేశపెట్టు, నాకు తెలిసి రికార్డ్ టైం అనుకుంటా ఆవిడకి మాత్రం. బట్ ఫస్ట్ స్ట్రైట్ క్వశ్చన్, కేంద్రం బడ్జెట్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అసలు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? మీ దగ్గర నుంచి మొదలెడదాం శేష్ గారు. అందరికి నమస్కారం. మోడీ కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న 2వ పూర్తి స్థాయి బడ్జెట్. కరెక్ట్. ఈ బడ్జెట్ పైన ప్రజలకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మంచి చాలా ఆశలు కూడా ఉన్నాయి. మరి ఆశల మేరకు బడ్జెట్ ఉంటదా అనేది ప్రతిసారి ఎదురు చూస్తూనే ఉంటారు ప్రజలు. బట్ ఈసారి కూడా అదే ఎదురు చూపులు ఉన్నాయి. పోయిన బడ్జెట్ దరిదాపు 48,20,512 కోట్ల రూపాయల అవుట్లే తోటి ఆ బడ్జెట్ పెట్టారు. బహుశా ఈసారి బడ్జెట్ 50 లక్షల కోట్లకు చేరుకునేటటువంటి అవకాశం ఉంది. 50 లక్షల కోట్ల రూపాయల అవుట్లే తోటి ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే గత బడ్జెట్ చాలా కీలకంగా ఫోకస్ చేసినటువంటి అంశం ఏంటి అంటే నిరుద్యోగము, నైపుణ్యము. ఈ అంశం మీద ఫోకస్ చేసి ఒక 4 వర్గాలను టార్గెట్ చేశారు. పేదలు, రైతులు, మహిళలు, యువత. ఈ 4 వర్గాలను టార్గెట్ చేశారు. 9 అంశాలకు ప్రాధాన్యత బడ్జెట్ ప్రవేశపెట్టారు. బట్ ఈసారి బడ్జెట్ లో కీలకమైన అంశాలు ఏం మారబోతున్నాయి అనేది ఒకటి. అయితే పోయినసారి బడ్జెట్ పెడుతున్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఫ్లోర్ సాక్షిగా లోక్సభలో మాట్లాడుతున్నారండి, ఎవరో మాట్లాడుతున్నారు. ఫ్లోర్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు ఒక మాట చెప్పారు. ఈ బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యానికి రోడ్ మ్యాప్ లాంటిది అని అన్నారు. అంటే 2047 నాటికి భారతదేశము వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలనే దానికి ఈ బడ్జెట్ ఒక రోడ్ మ్యాప్ లాంటిది అనేటటువంటి ఒక మాట అయితే చెప్పారు. అయితే బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టినా కీలకమైన అంశాలు ఏంటంటే ప్రధాన రంగాలు, ప్రధాన సమస్యలు, ప్రధాన వర్గాలు, ప్రధాన పథకాలు, ఈ 4 అంశాల సమాహారంగా ఒక బడ్జెట్ ఉంటుంది. ఈ 4 అంశాలకు చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. బట్ ఈ బడ్జెట్ లో కూడా వాటికి చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. అయితే నేను ప్రధాన రంగాలు అని అన్నాను కదా. ప్రధాన రంగాల్లో మనకి దేశమే వ్యవసాయ రంగం కాబట్టి వ్యవసాయ రంగానికి ఉండే అటెన్షన్ ఏంటి, తర్వాత గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి గ్రామీణ అభివృద్ధికి తీసుకునే చర్యలు ఏంటి, తర్వాత కీలకమైన మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన విద్యారంగం పైన, వైద్య రంగం పైన ఎంత పెట్టుబడులు పెట్టబోతున్నారు, ఎంత అలొకేషన్ చేయబోతున్నారు, ఏ కీలక అంశాలు తీసుకోబోతున్నారు, తర్వాత మౌలిక వసతుల రంగం. మీరు బీజేపీకి కాంగ్రెస్ కు ఉన్నటువంటి ప్రధాన తేడా ఏంటి అని అంటే బీజేపీ
డెవలప్మెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే కాంగ్రెస్ సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి బీజేపీ ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్లలో చాలా ప్రధానంగా మనకు కనపడే అంశం ఏంటంటే మౌలిక వసతుల రంగానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. లాస్ట్ బడ్జెట్ లో 11 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా మనం చూసాం. కాబట్టి ఆరో కీలకమైన రంగం ఏంటంటే ఎంఎస్ఎంఈల రంగం. అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అవి ఎక్కువ పొటెన్షియాలిటీ ఉంటది ఎంప్లాయ్మెంట్ కి. కాబట్టి ఆ రంగంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి క్రమాన్ని బడ్జెట్లలో మనం చూస్తున్నాం. ఈ 6 కీలకమైన రంగాలు ఎంఎస్ఎంఈ ఎందుకు అని అంటున్నానంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక టెక్ రంగంలో ఒక సంచలనం ఏంటది, ఒక స్టార్ట్అప్ కంపెనీ డీప్ సీక్ అనేటటువంటి ఒక చైనా స్టార్ట్అప్ కంపెనీ అమెరికన్ టెక్ సంస్థలని అల్లకల్లోలం చేస్తున్నాయి కదా. కాబట్టి ఒక స్టార్ట్అప్ లు ఉండేటటువంటి ఎంఎస్ఎంఈ సంస్థలను కూడా ప్రోత్సహించేటటువంటి కార్యక్రమాలు బడ్జెట్ లో ఉండబోతాయా? తర్వాత ప్రధాన సమస్యలు నిరుద్యోగం. దేశంలో ఇవాళ 7% నుంచి 9.2% నిరుద్యోగం పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ చెప్తుంది. ద్రవ్యోల్బణం ధరలు, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ధరలు బాగా పెరిగిపోతున్నాయి. తర్వాత రూపాయి విలువ పతనం దగ్గర $1 = 86 రూపాయలకి వెళ్ళిపోయింది. తర్వాత అసమానతలు, తీవ్రమైనటువంటి అసమానతలు పెరిగిపోతున్నాయి భారతదేశంలోని. ఇటీవలనే ఆక్స్ఫామ్ అనేటటువంటి ఒక ఇంటర్నేషనల్ సర్వే సంస్థ ఒక మాట చెప్పింది. కాబట్టి సంపన్నులపై భారీగా పన్నులు విధించాలి భారతదేశంలో అనేటటువంటి ఒక సూచన కూడా చేసింది. ఈ 4 ప్రధాన సమస్యలు. తర్వాత ప్రధాన వర్గాలు, పేదలు, రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి. ఎందుకు మధ్యతరగతి అంటున్నానంటే భారతదేశంలో 39% మధ్యతరగతి వర్గాలు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి మధ్యతరగతిని అటెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత వ్యాపార వర్గాలు, ఈ 6 వర్గాలు. తర్వాత ప్రధాన పథకాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్న వాటికి ఇన్ డీటెయిలింగ్ చాలా అవసరం. మళ్ళీ ఒకసారి అందరి మాటలు వినేసి నేను ఐ కమ్ బ్యాక్ టు అగైన్. బాజీ గారు, సార్ బాజీ గారు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతా ఉన్నాయి 31వ తేదీ నుంచి? ఏ విధంగా? ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో సరే వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెడతారు అంతేగాని ఇంకొక విషయం ఏంటంటే ఘెరావులు ఏమైనా పెద్ద ఎత్తున చేసేటువంటి ప్రయోజనం ఉందా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా? అలాంటివి కూడా ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? మీరు మీట్లో ఉన్నారు సార్ బాజీ గారు. ఖచ్చితంగా బడ్జెట్ చూసిన తర్వాత కానీ నిర్ణయం చేయలేము. ఘరావులు అయితే తప్పకుండా ఉంటాయి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజారంజకమైన బడ్జెట్ కోసం ఎప్పుడు ప్రయత్నించదు, కమర్షియల్ ఆస్పెక్ట్స్ లోనే ఉంటుంది. ఇవాళ దేశంలో మరి ముఖ్యమైన రంగం వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగాన్ని ప్రతి బడ్జెట్ లో కూడా నిర్లక్ష్యం చేయబడుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ పడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ ని కంట్రోల్ చేయటమే. మన విదేశీ మారక ద్రవ్యం మన దేశంలోకి రాకపోవటం కారణం ఏంటి? చూసాం మనం ప్రధానం గత సంవత్సరాల్లో 1.5-2 సంవత్సరాల పాటు మన అగ్రి ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా ఎక్స్పోర్ట్స్ బంద్ చేశారు. ముఖ్యంగా బియ్యాన్ని గతంలో బియ్యం ఎగుమతులు బాగా జరిగేవి. ఆ బియ్యం ఎగుమతుల్ని నిరోధించారు అవసరం లేకపోయినా కానీ 1.5 పాటు. దాని ప్రభావం చాలా పడింది, రైతాంగం మీద పడింది, అట్లాగే ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడింది. అట్లాగే ఏంటంటే ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ లో కూడా ఆశించినంత మన పురోగతి కనిపించట్లేదు. ఈ విధంగా ఏంటంటే మన భారతదేశంలో ప్రధానంగా అన్నిటికంటే కూడా అత్యధిక ఎక్స్పోర్ట్స్ ఉన్న రంగం ఏంటంటే ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్, తర్వాత వ్యవసాయ రంగం. వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఈ పెరిగే ద్రవ్యోల్బణ రూపాయి పతనాన్ని మనం కొంతవరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏంటంటే ఇవాళ మరి మౌలిక సదుపాయాలు అవసరమే, కానీ దాంతో పాటు ఏంటంటే ప్రజల యొక్క సంక్షేమం కూడా చూడాలి. ఇవాళ టాక్సేషన్ విధానం చాలా దారుణంగా ఉంది. చిన్న వ్యాపారస్తులు జిఎస్టీ కట్టుకోలేక అల్లాడిపోయి ప్యాకప్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు, అల్లాడిపోతా ఉన్నారు చిన్న వ్యాపారస్తులు. అట్లాగే జిఎస్టీ రేట్ కూడా చాలా తగ్గాల్సిన సరళీకృత జిఎస్టీ విధానాన్ని, పన్నుల విధానాన్ని అవలంబించాలి. అట్లాగే వ్యక్తిగత పన్నుల విధానంలో కూడా మోడరేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఏంటంటే ఏదైతే ప్రజలు వాళ్ళ యొక్క ఇన్కమ్స్ పెరగటం లేదు, కానీ ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి, అష్ట కష్టాలు పడతా ఉన్నారు ప్రజలు ఈ దేశంలో. కారణం ఏంటంటే సామాన్య ప్రజల యొక్క జీవన విధానం ఏంటి, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ ఏంటి, ఆ ప్రకారంగా
ఏ రకంగా సరళీకృత విధానాలు అవలంబించాలనే కాన్సెప్ట్ తోటి బడ్జెట్స్ ని కేటాయించట్లేదు. దాని ప్రధాన పెట్రోలియం ప్రొడక్ట్స్ కానివ్వండి, పెట్రోల్ ఎంత కాస్ట్ పెరిగిపోయిందండి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో చెప్పండి. ప్రతి మనిషి కూడా పెట్రోల్ లేని బతికే పరిస్థితి లేదు. ఇవాళ బయటకు వెళ్ళాలంటే 2 వీలర్ కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి. బట్ సేమ్ టైం సార్ పెట్రోల్ ని జిఎస్టీలోకి రానివ్వకుండా చేస్తున్నది కూడా రాష్ట్రాలు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటినీ కూడా మనం బ్లేమ్ చేయాలి. కేంద్రం ఇనిషియేటివ్ తీసుకోవాలి. కేంద్రం బాధ్యత ఏంటంటే పెట్రోలియం ప్రొడక్ట్స్, పెట్రోలియం ఉత్పత్తుల యొక్క అంశం ఏంటంటే కేంద్రం పరిధిలో ఉన్నది కాబట్టి ఇనిషియేటివ్ తీసుకోవాలి. క్రూడ్ ఆయిల్ ధర దారుణంగా పడిపోయినా కానీ పెట్రోలియం రేట్స్ తగ్గట్లేదు. ఇది ఎందుకు జరుగుతా ఉంది? రాష్ట్రాల్లో సమానమైన పన్నుల విధానాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కూడా కేంద్రందే. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ముఖ్యంగా దేశానికి సంబంధించిన అంశాలు పక్కన పెడదాం. మన ఆంధ్రప్రదేశ్ కి చాలా ఎలొకేషన్స్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం, నిన్న కూడా మరి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూసాము. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. కాబట్టి ఏంటంటే మౌలికమైన ఇవాళ ప్రజలకు ఏదైతే ఈ ఎన్డీఏలో భాగమైన బీజేపీ కూడా భాగమే కాబట్టి ఏదైతే వీళ్ళు ఇచ్చారో ప్రజలకు హామీలు, పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, క్యాపిటల్ సిటీ కానివ్వండి, అట్లాగే మరి ఇంకా కొన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాలు ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ల కోసం మా ప్రగల్భాలు పలికి ఏదైతే అనౌన్సులు చేస్తున్నారో వాళ్ళకి ఎలొకేషన్స్ జరగాలి. పోలవరం ప్రాజెక్టుకి నిధులు విడుదల చేయాలి. ఎందుకంటే కేంద్రం యొక్క బాధ్యత ఈ బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకి ఇండివిజువల్ ఫండ్స్ ఎక్కువ శాతం కేటాయించాలి. అట్లాగే క్యాపిటల్ సిటీ నిర్మాణం కోసం అప్పులు ఇవ్వటం కాదు, హుడ్కో ద్వారానో వరల్డ్ బ్యాంక్ ద్వారానో అప్పులు ఇవ్వటం కాదండి. కేంద్రం డైరెక్ట్ గా కొంత గ్రాంట్ ఇవ్వాలి, ఫండ్ ఇవ్వాలి. అప్పుడే కుదురు పడుతుంది. కానీ మళ్ళీ అప్పులు చేసి అప్పుల భారం పెరిగిపోయి ఇప్పటికే అట్టడుగు స్థానంలో ఉన్నాం మనం అప్పుల్లో తోటి. సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కావాల్సిన అవసరాలు. అట్లాగే ఏదైతే ఇవాళ ఇండస్ట్రీస్ రావాలి, ఇక్కడ అంతా మౌలిక చాలా వనరులు అని చెప్పుకుంటున్నారు బాహాటంగా. నిన్న దావోస్ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ జరిగిన పరిణామాలు చూస్తే అర్థమవుతా ఉంది. పారిశ్రామికవేత్తలకి చేతకన్ను ఉంది. దీన్ని మరి కట్ చేయాలి అంటే ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు అందాలి. మా కాంగ్రెస్ పార్టీ నుంచి ముందు నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే స్పెషల్ స్టేటస్ పక్కన పెట్టిన దాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. ఇండస్ట్రీస్ వస్తాయి, పన్ను రాయితీలు వస్తాయి. సురేష్ గారు, చార్ట్ అకౌంటెంట్ సురేష్ గారు ఉన్నారు మనతో పాటు. సురేష్ గారు, ఈ బడ్జెట్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? ఎందుకంటే చార్ట్ అకౌంటెంట్గా మీరు ఉన్నప్పుడు మీకు చాలా ఇంకా ఇన్ డీటెయిలింగ్ చాలా తెలుస్తూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఈసారి బడ్జెట్ నుంచి రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఊతం ఇచ్చేలాగా కొన్ని పథకాలు ఏమైనా వస్తే మంచిది అనేటువంటిది కూడా రియల్ ఎస్టేట్ రంగం చాలా చూస్తుంది. అండ్ స్పెషల్గా హౌసింగ్ ఫైనాన్సెస్ పైన లేదా హౌసింగ్ లోన్స్ తీసుకున్న వాళ్ళపైన వచ్చేటువంటి ట్యాక్స్ రిడక్షన్స్ విషయంలో కావచ్చు. సార్, ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది అని అంటే అందరి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్ నుంచి మొదలు పెడితే అన్ని రకాల వస్తువుల మీద పన్నులు తగ్గాలని, శాలరీ పీపుల్ కు ఆ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఏదైతే ఉందో పెరగాలని అందరికీ ఆశలు ఉంటాయి సార్. ప్రతి బడ్జెట్ కన్నా ముందు ఏదైతే గవర్నమెంట్ బడ్జెట్ వస్తుంది అనగానే ప్రతి ఒక్క సెగ్మెంట్ నుంచి పలానా ఈ కోరిక రావాలి, పలానా ఇది కావాలి, పలానా అది కావాలని కోరుకుంటారు. అది సహజం. కానీ ఏ గవర్నమెంట్ కూడా అందరినీ సాటిస్ఫై చేయడం అనేది కుదరదు. అండ్ మోర్ ఓవర్ సార్, మన భారతదేశంలో జనాభా 130 కోట్ల మంది ఉన్నారు దాదాపు. ఓన్లీ 6.68% ఆఫ్ పీపుల్ ఓన్లీ దే ఆర్ ఫైలింగ్ రిటర్న్స్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేది 6.68% సార్. అంటే 8 కోట్ల నుంచి 9 కోట్ల మంది ప్రజలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తుంది. కార్పొరేట్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, ఫర్మ్స్ కావచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్స్ కావచ్చు, అన్ని కలిపి 9 కోట్ల రిటర్న్స్ ఫైల్ అవుతున్నాయి సార్. అంటే ఒక బడ్జెట్ రావాలంటే ఈ 9 కోట్ల మంది ఫైల్ చేసే ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, కార్పొరేట్ ట్యాక్స్ కానివ్వండి, అన్ని కలిపి వచ్చే బడ్జెటే వచ్చే ట్యాక్స్లనే పరిగణలోకి తీసుకొని వాళ్ళు దాన్ని అలొకేషన్ చేస్తారు డిఫరెంట్ సెగ్మెంట్ వైజ్ గా. సో అంటే ఈ ట్యాక్స్ నెట్ అనేది ఇంకా అంటే ఇప్పుడున్న 3 లక్షల వరకు పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు సార్. ఈ 3 లక్షలు 5 లక్షలు చేయాలని, 7 లక్షలు చేయాలని, 10 లక్షలు చేయాలని అందరికీ ఉన్నది. కాకపోతే దానికి అనుగుణంగా ఎక్కడైతే ట్యాక్స్ ఎవేషన్ అవుతుందో, ఎక్కడైతే ట్యాక్స్ కట్టట్లేదు, ఎక్కడైతే ట్యాక్స్ ను ఎగగొడుతుందో
వాళ్ళందరినీ కూడా ట్యాక్స్ పరిధిలోకి తీసుకొస్తే సార్ అన్నట్టు అందరికీ అన్ని సెగ్మెంట్ల వారికి ఎంఎస్ఎంఈలకు కానివ్వండి, అగ్రికల్చర్ సెగ్మెంట్ కానివ్వండి, ఇండస్ట్రీ సెగ్మెంట్ కానివ్వండి, అందరికీ హ్యాపీగా అలొకేట్ చేయొచ్చు వచ్చే పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ బట్టి. సార్ గవర్నమెంట్ కు డబ్బు వస్తేనే అలొకేట్ చేస్తారు, గవర్నమెంట్ కి డబ్బు రాకపోతే అలొకేట్ చేయలేరు. బడ్జెట్ అనేది ఏంటి సార్? వచ్చే రూపాయిని ఎలా ఖర్చు పెడతారు, వచ్చే రూపాయిని ఎలా ఏ సెగ్మెంట్ కు ఖర్చు పెడతారు అనేది ఇంపార్టెంట్. దాంట్లో శాలరీకి ఎక్కువిస్తారా, ఎంఎస్ఎంఈలకు ఎక్కువిస్తారా, ఇండస్ట్రియల్ కి ఎక్కువిస్తారా, రియల్ ఎస్టేట్ కి ఎక్కువిస్తారా అనేది సెకండరీ. కానీ వచ్చే రూపాయి ఎంత ఎక్కువ రావాలని కోరుకోవాలనేది నా అభిప్రాయం సార్. ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొచ్చారు సురేష్ గారు. నాకు తెలిసి మనం ఆ వైపుగా కూడా చర్చను తీసుకెళ్తే బాగుంటుందేమో. హౌ కెన్ వి ఇంక్రీజ్ మోర్ నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ టు ద కంట్రీ అనేటువంటిది. మేబీ నెక్స్ట్ క్వశ్చన్ దానికే వెళ్దాం. ముందైతే ఫస్ట్ ఇప్పుడు జనరల్ గా 130 కోట్ల మంది జనాభాలో 9 కోట్ల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలర్స్ ఉన్నారు. రైట్, ట్రూ. దాంట్లో 23.3% మాత్రమే సాలరీ పీపుల్ ద్వారా, అంటే ఎవరైతే వేతన జీవులు ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, సంఘటిత అసంఘటిత కార్మికులు అంటే ఒక లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, వాళ్ళందరి ద్వారా వచ్చే రిటర్న్సే దాదాపు 23% ఉంటుంది సార్. సో అంటే 1/4 ఆఫ్ 8 crores ఆర్ 9 crores వాళ్ళే ఫైల్ చేస్తున్నారు. మిగతా అదంతా కార్పొరేట్ ట్యాక్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు ఫైల్ చేసే రిటర్న్స్ ఉన్నాయి. నా దగ్గర జస్ట్ 7% సార్. ఒక ఇంట్రెస్టింగ్ నెంబర్ ఉంది సార్, నేను చెప్తాను. 7% రిటర్న్స్ ఫైల్ అవుతున్నాయి. అంతకుముందు 2014 ఆర్ 2012 కు జస్ట్ 3% 4% ఉండే. గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయింది సార్. గవర్నమెంట్ కూడా చాలా వరకు లెజిటిమేట్ గా టాక్సేషన్ పెంచింది, ట్యాక్స్ నెట్ పెంచింది. దాని వల్ల చాలా మంది ఇప్పుడు సార్ ఇందాక జిఎస్టీ ట్యాక్స్ గురించి అన్నారు సార్. జిఎస్టీ వల్ల రిటర్న్ ఫైలర్స్ పెరిగారు, ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి వస్తుంది. అఫ్ కోర్స్ కొన్ని సెగ్మెంట్లలో ఎక్కువ ట్యాక్స్ ఉన్నది కాదని చెప్పలేం మనం, బికాస్ ఆఫ్ డిపెండ్ అపాన్ ఇండియన్ ఎకానమీ ఆర్ ఇండియన్ స్ట్రక్చర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళు టాక్సేషన్ చేశారు. దాని వల్లనే చాలా వరకు గవర్నమెంట్ కు అనుకోని విధంగా ట్యాక్స్ వస్తుంది సార్. ఆ ట్యాక్స్ రావడం వల్లనే ప్రతి సెగ్మెంట్ కు వాళ్ళు అలొకేట్ చేయగలుగుతున్నారు. రైట్ సురేష్ గారు, వెల్కమ్ బ్యాక్ అగైన్. రైట్ కంటిన్యూ చేద్దాం మనం. రైట్, మనతో పాటు జితేంద్ర గారు ఉన్నారు, బీజేపీ ప్రతినిధి అండ్ బీజేపీ కార్పొరేటర్. జితేంద్ర గారు, ఈసారి బడ్జెట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? నమస్తే అండి. నమస్తే అండి. ఇవాళ భారతదేశంలో ఒక 2047 వికసిత్ భారత్ టార్గెట్ పెట్టుకొని ముంగడిపోతుంది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు ఒకటే నినాదంతో పోతున్నారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. దాంతో ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అనేది కూడా ఒక అభిప్రాయంతో ముంగడిపోతున్నారు. దాంట్లో అన్ని వర్గాలను ముంగడి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మీరు చెప్పినట్టు ఇవాళ చట్టకుండ్రి గారు చెప్పిండ్రు, జిఎస్టీ వేసుట్లా ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు జిఎస్టీ లేనప్పుడు కమర్షియల్ ట్యాక్స్ ఉన్నప్పుడు మీరు స్టేట్ గవర్నమెంట్ కడుతున్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్కి ఎట్లాంటి ఇంటిమేషన్ ఉండకపోతుండే. అట్లాంటి టైంలో జిఎస్టీ ఇంట్రొడ్యూస్ అయినాక ప్రతి ఒక్కరు కూడా ఆడిట్లకు వచ్చిండ్రు. ప్రతి ఒక్కరు కూడా వారు ఆడిట్లకు వచ్చి వాళ్ళు ట్యాక్స్ కట్టుకునే ప్రయత్నం చేస్తుండ్రు. ఇవాళ ప్రతి ఒక్కరిది ఒక లోన్ ఎబిలిటీ పెరిగింది. పర్ క్యాపిటల్ ప్రతి ఒక్కరి దగ్గర ముంగటికి పోవాలన్నప్పుడు ఒక లోన్ ఎబిలిటీ ఖచ్చితంగా పెరిగే ప్రయత్నం చేసింది గవర్నమెంట్. ఇంకొకటి గరీబ్ కళ్యాణ్ మరియు దేశ కళ్యాణ్ గురించి, దాని గురించి కూడా మాట్లాడితే ఇంతకుముందు ఉన్న 2005-2006 లో చూసుకుంటే మాత్రం అప్పుడున్న గరీబ్ది ఎంత ఉన్నది అంటే 2005లో 55% ఉండే. ఇప్పుడు ఇట్ కేమ్ టు ఓన్లీ 11%కి వచ్చింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే యూత్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడితే, యూత్ ఎంపవర్మెంట్ గురించి ఎంత చక్కని ప్రవేశం పెట్టిందంటే గవర్నమెంట్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఒక స్టాండర్డ్ గా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తే బాగుంటది, వాళ్ళ బతుకులు ఎట్లా బాగుపడతాయి అనేది కూడా గవర్నమెంట్ చూపడం జరిగింది. అలాగే ఇంకొకటి అగ్రికల్చర్ సెక్టర్ లో, మీరు ఇవాళ అగ్రికల్చర్ సెక్టర్ లో చూసుకుంటే 2000 వరకు మనము 2014 లో చూసుకుంటే మాత్రం అప్పుడు 11 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుండే ఉత్పత్తి. ఇప్పుడు దాన్ని ఎంత పెరిగిందంటే నియర్ బై 38% దాకా పెరిగింది. అంటే నియర్ బై చాలా గ్రోత్ వచ్చింది. వీటిలో కూడా చూసుకుంటే
262 మెట్రిక్ టన్స్ ఆఫ్ వీట్ వస్తుంది ఇప్పుడు. అదే కంపేర్ చేసుకుంటే మాత్రం ముందటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఇంకొకటి మీరు మెయిన్ గా చూస్తుండ్రు ఏది మహిళల గురించి ఇందాక మాట్లాడడం జరిగింది. మహిళల గురించి గవర్నమెంట్ ఎంత ఆలోచిస్తుందంటే అంతవరకు వాళ్ళకు స్టార్ట్అప్ కంపెనీస్ గురించి మాట్లాడుతుంది. ఇంతకుముందు 28% ఈ 10 ఏళ్లలో 28% వరకు గ్రోత్ ఉన్నదండి. మహిళలు వాళ్ళ లోన్ కెపాసిటీ కానీ వాళ్ళు తీసుకునేది వాళ్ళ. ఇంకొకటి 43% ఇది ఏం జరుగుతుందంటే ఫీమేల్ ఎన్రోల్మెంట్ చాలా వరకు జరుగుతుంది. ఇంకొకటి మీరు చూడడం జరిగితే 1 crore ఉమెన్కి అసిస్ట్ చేసిండ్రు. ఏది మన లోన్స్ ఇచ్చారు దానికి. మన ఇప్పుడు మార్కెట్ ఉన్న వారికి వాళ్ళకు స్పెసిఫైడ్ గా లోన్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ ఇప్పటి వరకు చేసినాయి. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు 2025-2026 బడ్జెట్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటున్నాను. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ముందటి కంటే ఇప్పటికి ఈ వికసిత్ భారత్ లో ఏదైతే పెట్టుకున్నారో 2047 వరకు మనం ఎట్లా గైడ్ లైన్ టచ్ కావాలి, మన ఇండియా ఎట్లా డెవలప్డ్ కావాలనే దాని మీదకి వెళ్ళి ఇప్పటి నుంచి వెళ్ళి ప్రతి ఒక్క అంశం మీద కూడా మైన్యూట్ గా కూడా దాని గురించి ఆలోచించుకుంటా ప్రతి బడ్జెట్ మహిళల దగ్గర నుంచి వెళ్ళి అగ్రికల్చర్ డెవలప్మెంట్ మాత్రం ఇప్పుడు మెయిన్ గా ఫోకస్ చేస్తున్నారు అగ్రికల్చర్ కూడా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది అగ్రికల్చర్ ఇంతకుముందుకి ఇప్పటికీ అగ్రికల్చర్ డెవలప్మెంట్ లో కూడా మనకు నియర్ బై ఒక 40% దాకా గ్రోత్ వచ్చిందండి. సార్ నేను క్వశ్చన్ అడుగుతా సార్ జితేందర్ గారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి చాలా కాలంగా రైతుల దగ్గర నుంచి ఉన్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే PM కిసాన్ సమ్మాన్ యోజన కింద ఏదైతే 6,000 రూపాయలు ఇస్తా ఉందో దాన్ని 10,000 రూపాయలు చేయాలనేటువంటి ఎక్స్పెక్టేషన్ చాలా మంది రైతుల దగ్గర నుంచి ఉంది. అట్లీస్ట్ ఈ బడ్జెట్లో అయినా దాదాపు 4 బడ్జెట్ల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు దానికోసం. అట్లీస్ట్ ఈ బడ్జెట్లోనైనా ఆ 6,000 రూపాయలు 10,000 రూపాయలు చేసేందుకు ఆస్కారం ఏమైనా ఉందా? 6,000 ఇప్పుడు ఇంత ముందు 2,000-3,000 నుంచి స్టార్ట్ చేసింది, మనం 6,000కి తీసుకొచ్చినాం. మీరు ఫస్ట్ బడ్జెట్ స్టార్ట్ చేసినప్పుడు దీని గురించి కిసాన్ యోజన గురించి 2,000 నుంచి 3,000 స్టార్ట్ చేసిన ప్రొసీజర్ ఇప్పుడు 6,000కి వచ్చింది. అంటే డబుల్ అయిపోయింది. ఇప్పుడు 6,000 నుంచి ఎక్కువ పెంచుతారు అనేది కూడా రేపు గైడ్ లైన్స్ లో చూడాల్సి వస్తుంది మనం కూడా బడ్జెట్ లో. ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టర్ ని ఖచ్చితంగా ఎంత ట్రాన్స్ఫార్మ్ చేస్తే అంత బాగుంటది అనేది కూడా. ఇప్పుడు ఇండియన్ జీడిపికి నియర్ బై 15% అగ్రికల్చర్ సెక్టర్ నుంచి కాంట్రిబ్యూషన్ ఉన్నది. ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే మాత్రం ఎంప్లాయ్మెంట్ లా ఎంప్లాయింగ్ అబౌట్ 45% ఆఫ్ ది యూత్ అనేది టార్గెట్ చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ఈ బడ్జెట్ లో. ఓకే, ఎందుకంటే ఇంత ముందు యూత్ ది కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది దాని మీదకి వెళ్ళి చూసుకుంటూ పోయినప్పుడు ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఇప్పుడు ఏదైనా మనం స్టార్ట్అప్ సెక్టర్ పెట్టుకుంటే కూడా వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనేది ఉద్దేశంతో గవర్నమెంట్ ముంగడికి పోతుంది. అదే విధంగా బడ్జెట్ కూడా ఉండబోతుంది అని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ అండి జితేందర్ గారు. రైట్, ఇక్కడ స్టార్ట్అప్స్ విషయంలో మాత్రం వీ హ్యావ్ టు అప్రిషియేట్ లాస్ట్ 10 yearsలో ఇండియా కొన్ని యూనికార్న్ కంపెనీస్ని క్రియేట్ చేయగలిగింది. భారత్ చాలా వరకు మిగిలిన అన్ని దేశాలతో కంపేర్ చేసుకుంటే భారత్ నుంచి యూనికార్న్ కంపెనీస్ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా. ఆ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో వాటిని మెచ్చుకుందాం. బట్ అదే విషయంలో ట్యాక్స్ల రూపేనా శేషి గారు, నెక్స్ట్ నేను మీ దగ్గరికి వస్తున్నా, బట్ మీకు కొంచెం ఇన్పుట్ ఇచ్చేందుకు నా దగ్గర ఉన్నటువంటి విషయం చెప్తున్నా. 2024 and 2025 బడ్జెట్ హ్యావ్ పెగ్డ్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ ఎట్ 38.40 lakh crores and 11.72% growth in the year of 2024. This includes 22.07 lakh crores estimated to come from direct taxes. డైరెక్ట్ ట్యాక్సుల ద్వారా 22 లక్షల కోట్లు, అది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు. అదేవిధంగా 16.33 లక్షల కోట్లు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ దగ్గర నుంచి, అంటే కస్టమ్స్ డ్యూటీ కావచ్చు, ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, GST నుంచి కావచ్చు. చాలా పెద్ద అమౌంట్ ఇది. ఈసారి ఇంకా పెరుగుతుంది అనేటువంటి ఆలోచనలో అయితే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. GST రెవెన్యూ వచ్చేసి ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున 10.62 లక్షల కోట్లు 2024-25కి వస్తే 2026లో దాన్ని ఇంకా పెంచాలనేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.
ఇక్కడ నా స్ట్రైట్ క్వశ్చన్ శేషు గారు, సో ఇట్లా చూసుకుంటే అంటే ట్యాక్సెస్ పెరుగుతూ ఉన్నాయి కానీ ట్యాక్సులు కట్టే వాళ్ళ సంఖ్య పెరిగితే నిజంగానే ఇందాక సురేష్ గారు అన్నట్టు ట్యాక్సులు కట్టే వాళ్ళ సంఖ్య పెంచేటువంటి దానిపైన ఎందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించట్లేదు అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్నగా ఉంది. మీరేమంటారు? అవినాష్ ఒక మాట చెప్పి ట్యాక్స్ గురించి చెప్తాను. ఇందాక మీరు స్టార్ట్అప్స్ గురించి చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక డాటా రిలీజ్ చేసింది. దేశంలో 1,54,000 స్టార్ట్అప్స్ ఉన్నాయి, 17 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. వీటిలో యూనికార్న్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అనేటటువంటి విషయాన్ని చెప్పింది. బట్ ఈ స్టార్ట్అప్ కంపెనీలు దేశ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తాయి, తర్వాత మేజర్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రతి బడ్జెట్ లో స్టార్ట్అప్స్ ని ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో మంచి రిజల్ట్సే వస్తున్నాయి. ఇక రెండోది మీరు అడుగుతున్నది ఏంటంటే బడ్జెట్ లో ఏముండాలని ఎవరు ఏం కోరుకుంటున్నారు అనేటటువంటి ప్రశ్నలో మొదటి దానికి ఆన్సర్ గా ప్రతి బడ్జెట్ లో ప్రవేశపెడుతున్నప్పుడు వేతన జీవులు అంటే సాలరీడ్ ఎంప్లాయీస్ కోరుకునేది ఏంటి అని అంటే ఆదాయ పన్ను పరిమితి పెంచితే బాగుంటుంది అని అనుకుంటున్నారు. అయితే గత బడ్జెట్ లో 3 లక్షల రూపాయల ఆదాయ పన్ను పరిమితి 3 లక్షల రూపాయల వరకు జీరో ట్యాక్స్ ఉంటుంది. తర్వాత స్లాబ్స్ పెట్టారు. ఆ స్లాబ్స్ లో ఏంటి అని అంటే మీరు గతంలో 9 లక్షల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు 10% పన్ను కట్టేవాళ్ళు. లాస్ట్ బడ్జెట్ లో ఏంటంటే 10 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉంటే 10% పన్ను. ఫైనల్ స్లాబ్ కి వచ్చేసరకు 15 లక్షల రూపాయల ఎబో ఆదాయం ఉంటే వాళ్ళు 30% పన్ను కట్టాల్సి ఉంటుంది. అంటే ఈ స్లాబ్స్ పెట్టిన దాంట్లో కూడా లాస్ట్ 15 లక్షల ఎబో ఉన్న వాళ్ళు 30% తగ్గించాలని కోరుకుంటున్నారు. ఈ జీరో ట్యాక్స్ కి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలనేటటువంటి కోరిక ప్రధానంగా సాలరీడ్ ఎంప్లాయీస్ నుండి వినపడుతుంది. బడ్జెట్ లో ఆ నిర్ణయం తీసుకుంటారనేటటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. ఇది ఒకటి. రెండోది పాత పన్ను కొత్త పన్ను దేన్నైనా ఎంచుకునేటటువంటి ఆప్షన్ నిర్మలా సీతారామన్ గారు విత్త మంత్రి లాస్ట్ ఇయర్ ఇచ్చారు. అట్లా గందరగోళం కాకుండా ఏదో ఒక పన్ను అంటే కొత్త పన్నును ఎంచుకునే వాళ్ళకి మరిన్ని రాయితీలు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రజల నుండి వస్తుంది. ఇక మీరు అనేది రెవెన్యూ విషయంలో కనుక మాట్లాడితే అవినాష్, నవంబర్ లో ఈ దేశంలో ఒక్క నెలకు జిఎస్టి ద్వారా వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా అవినాష్ గారు? 1.86 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. అంటే ట్యాక్స్ పరిధిలో అందరూ వచ్చేసారు. అసలు జిఎస్టి అనేటటువంటి ఒక పన్ను ఎట్లా తయారైంది? ఓ లీగలైజ్డ్ ఎక్స్ప్లాయిటెడ్ సిస్టమ్ గా తయారైంది. ఇది ఒకటైతే, రెండోది మీరు డైరెక్ట్ ట్యాక్సెస్ విషయానికి వచ్చేసరికి మీరు మొత్తం బడ్జెట్ లో రూపాయి రాకపోక ఉంటుంది. రూపీ కమ్స్ అండ్ గోస్. రూపీ వచ్చే దాంట్లో హైయెస్ట్ జిఎస్టీ 19 పైసలు ఇస్తుంది రూపాయిలో. మీకు నెక్స్ట్ హైయెస్ట్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తుంది 18 పైసలు ఇస్తుంది. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చి కార్పొరేట్ ట్యాక్స్ ఇస్తుంది 17 పైసలు ఇస్తుంది. అయితే దీంట్లో మనం ఒక విచిత్రమైన అంశం ఏంటంటే ఇప్పుడు ప్రపంచమంతా ఎవరి గురించి మాట్లాడుతుంది? అమెరికాలో ట్రంప్ తీసుకొస్తున్న పాలసీల గురించి మాట్లాడుతుంది. ట్రంప్ ఏం ప్రపోజ్ చేస్తున్నాడంటే అమెరికన్స్ కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ని రద్దు చేస్తా అంటున్నాడు. అమెరికన్స్ ని రిచెస్ట్ చేస్తాను నేను, అమెరికన్స్ మీద పన్ను వేసి నేను రిచెస్ట్ చేయను, ఇంపోర్టెడ్ గూడ్స్ పైన హెవీ టారిఫ్స్ వేసి మిమ్మల్ని రిచెస్ట్ చేస్తానంటున్నాడు. దట్స్ అన్ అమెరికా ఫస్ట్ అన్నట్టు. కాబట్టి మనం ఏమంటున్నాం ఇక్కడ? మొత్తం ట్యాక్స్ ఐదర్ ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్, ఐదర్ జిఎస్టీ ఆర్ కార్పొరేట్ ట్యాక్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ విపరీతమైనటువంటి ఆదాయాన్ని సమకూర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మీరు డైరెక్ట్ ట్యాక్స్ నెట్ లో డైరెక్ట్ ట్యాక్స్ పే చేసే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నది. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి? ఆక్స్ఫామ్ అనేటటువంటి ఒక సర్వే సంస్థ ఏం చెప్తుందంటే ఈ దేశంలో బిలియనీర్ల పైన పెద్ద ఎత్తున ట్యాక్స్ ఏమని చెప్తుంది. కానీ మనం ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు ఆ దిశగా మనం ప్రయత్నం చేయట్లేదు అనేది ఒక్కసారి మనం గమనించాలా. మొన్ననే ప్రపంచవ్యాప్తంగా 2769 మంది బిలియనీర్లు ఉంటే భారతదేశము 3rd హైయెస్ట్ బిలియనీర్స్ కంట్రీ. ఫస్ట్ బై అమెరికా, సెకండ్ బై చైనా, థర్డ్ బై ఇండియా. మరి మనం ఎందుకు ఆ దిశగా ఆలోచించకుండా ఇప్పుడు నెట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి ఎక్కువ మందిని తీసుకొస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది. బట్ అట్లా కాకుండా జిఎస్టీ ద్వారా వస్తున్న ఆదాయమే విపరీతంగా
పెరిగిపోయినటువంటి నేపథ్యంలో బట్ ఈ రాయితీలు మినహాయింపులు ప్రజలు కోరుకుంటున్నారు, బడ్జెట్ లో ఉండాలని కోరుకుంటున్నారు. ఇది వన్. రెండోది నేను చెప్పాలనుకున్న అంశాన్ని ప్రశ్నగానే అడిగారు. రైతులు ఏమడుగుతున్నారు? అయ్యే రైతుల ఆదాయాన్ని 2022 నాటికి డబులింగ్ చేస్తామనేటటువంటి హామీ 2014లోనే మోడీ ప్రభుత్వం ఇచ్చింది. ఈ రోజు వరకు కాలేదు కాబట్టి మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఇస్తున్న 6,000ని 10,000కి పెంచమని అడుగుతున్నారు. గత 3 బడ్జెట్లలో ఊరించి ఎన్నికల ముందన్నా పెంచుతారనుకున్నారు, పెంచలేదు. అది కావాలి. రెండోది మినిమం సపోర్ట్ ప్రైస్ కి చట్టబద్ధత ఇవ్వమంటే మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచుకుంటూ పోతున్నారు. బట్ వాళ్ళు ఏమడుగుతున్నారు? చట్టబద్ధత ఇవ్వండి ఆ ప్రైస్ కి, ఎంఎస్పీకి అనేటటువంటి డిమాండ్ అడుగుతున్నారు. బట్ ఈ బడ్జెట్ లో ఉంటుందా లేదా అనేది ఒకటి చూడాలి. మూడో కీలకమైన అంశం ఏంటంటే మీరు అన్ఎంప్లాయ్మెంట్, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పన, నైపుణ్యాల పెంపు ఎప్పుడో జరిగేటటువంటి అంశాలపైన ఇప్పుడు బాధపడుతున్నారు. కానీ బట్ డైరెక్ట్ గా అన్స్కిల్డ్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటటువంటి ఉపాధి హామీ పథకాన్ని మొత్తం జిగ్జాగ్ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఓసారి డబ్బులు పెంచుతుంది, ఓసారి డబ్బులు తగ్గిస్తుంది. అరే 90,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిన రోజు నుంచి 60,000కు తగ్గించారు. మొన్న ఏం చేశారంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఉపాధి హామీ పథకము డబ్బులు తగ్గిస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి 86,000 కోట్ల రూపాయలకు పెంచారు. బట్ ఈ ఉపాధి హామీ పథకం పైన ఇంకా పెంచాలి. ఎందుకంటే పర్ డే మినిమం వేజ్ అన్న 400 రూపాయలకు రావాల్సినటువంటి సందర్భం. మరి అది 400 రూపాయలకు రావాలి అని అంటే కనీసం బడ్జెట్ లో మీరు ప్రతి దానికి కేటాయింపులు భారీగా ఉంటాయండి. బట్ ఖర్చు పెట్టేసరికి ఆ ఖర్చులు వాస్తవ రూపంలోకి రానటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రధానమైన ఇంధన రంగం, గ్రామీణాభివృద్ధి రంగం, వ్యవసాయ రంగము, ఈ రంగాలపైన పెట్టినటువంటి కేటాయింపులు ఘనంగా కనపడతాయి. చివరికి ఖర్చు పెట్టబోయేసరకు దాంట్లో 60-70% కూడా ఖర్చు పెట్టలేకపోవటం వల్ల మనం అనుకునేటటువంటి వాస్తవ ఫలితాలు రావట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి కీలకమైనది ఏంటంటే మీరు ఫార్మర్స్ గురించి మీరు ఇంట్లో మాట్లాడుతుండ్రు. గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పుడు? స్ట్రీట్ వెండర్స్ కానీ, పిఎం విశ్వకర్మ గురించి కానీ మీకు ప్రతి క్లాస్ లో ఎంటర్ అయ్యేటట్టు, ప్రతి ఒక్కరు అడ్వాంటేజ్ అయ్యేటట్టు ఇట్లా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకున్నది. నేను చెప్తాను వినండి సార్. ఫార్మర్స్ ని తప్పనిసరి చేస్తున్నారు, ఫార్మర్స్ ని ఇస్తున్నారు అనేది కాదు. ఫార్మర్స్ ని కాకుండా ప్రతి ఒక్క స్కిల్ఫుల్ లేబర్ కి ఎవరెవరికి ఏం కావాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది విశ్వకర్మ దగ్గర. ఒక్కొక్కరికి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినందుకు వాళ్ళని డైరెక్ట్ క్లాసులలో ఎంటర్టైన్ చేసుకుంటా వాళ్ళకి పోయి ఈ 15 రోజుల క్లాస్ కి 4,000 రూపాయలు ఇచ్చి, మళ్ళీ తర్వాత వాళ్ళ ఎక్విప్మెంట్ కి మళ్ళీ 15,000 ఇచ్చి, తర్వాత 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చి. సార్ ఒకసారి వినండి. మీరు మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడదురు కానీ స్వనిధి పథకం ఎట్లా అమలు జరుగుతుంది? విశ్వకర్మ యోజన ద్వారా 30 లక్షల మందికి బెనిఫిట్ అయ్యేటటువంటి కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది? ముద్రా లోన్లు 20 లక్షల రూపాయలు ఎంతమందికి ఎన్నిస్తున్నారు అనేటటువంటిది ఒక శ్వేతపత్రం ఇస్తే చాలా బాగుంటది. కానీ లాస్ట్ బడ్జెట్ లో మనము నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి, నైపుణ్యాలు పెంచడానికి దరిదాపు 4 లక్షల కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ చూపించాము వివిధ రంగాల ద్వారా. 4 లక్షల కోట్ల రూపాయల్లో ఎంత ఖర్చు పెట్టారు? అరే నిరుద్యోగం రేటు 7% ఉంటే బడ్జెట్ పెట్టేటప్పుడు స్టిల్ టుడే వచ్చేసరికి 9.2% వచ్చింది. మీరు కదా 4 లక్షల గురించి మీరు ఇవాళ పిఎం విశ్వకర్మ కింద మీకు లోన్ వితౌట్ ఎనీ ష్యూరిటీ 1,00,000 రూపాయల లోన్ ఫస్ట్ శాంక్షన్ చేస్తారు. తర్వాత గ్రౌండింగ్ కావట్లేదు సార్, గ్రౌండింగ్ కావట్లేదు అనేది కాదు. ఇది ఏం జరుగుతుందంటే ఈ తప్పుడు ప్రచారంతోనే ఏం జరుగుతలేదు అనే ఫీలింగ్ మీరు తీసుకొస్తుండ్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని స్కిల్ఫుల్ గుర్తించి కాంగ్రెస్ బీజేపీ ప్రశ్న కాదు ఇక్కడ, బట్ గుర్తించాలి. ఇక్కడ దేశంలో అనేదే ఇంపార్టెంట్ గానీ కాంగ్రెస్ బడ్జెటా లేకపోతే బీజేపీ బడ్జెటా అనేది కాదు. బలంగా కేటాయింపులు వస్తున్నాయి కానీ అవి లాస్ట్ బడ్జెట్ లో నిరుద్యోగ నిర్మూలనకు 3 కొత్త పథకాలు తీసుకొచ్చారు, నైపుణ్యాలకు 2 కొత్త పథకాలు తీసుకొచ్చారు. ఏవి కూడా ఈ సంవత్సర కాలంలో గ్రౌండ్ రియాలిటీలో 1 to 10% కూడా ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదనేటటువంటి విషయాన్ని కదా మనం చెప్తున్నది. అంటే దాదాపు 6 నెలల పాటు సార్ శేషి గారు ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే దాదాపు 6 నెలల పాటు ఎలక్షన్స్ లోనే గడిచిపోయాయి, అటు కేంద్రానికి కానీ ఇక్కడ రాష్ట్రాలకు కావచ్చు.
మీరు ఇట్లా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కరీంనగర్ రామగుండం చూసుకుంటే జితేందర్ గారు ఒక్క నిమిషం, జితేందర్ గారు లిసన్ టు జితేందర్ గారు ఒక్క నిమిషం ఆగండి, లెట్ శేషు గారు కంప్లీట్. యా అవినాష్ గారు, మీరు ఫస్ట్ ఎలక్షన్ ఉందని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు, తర్వాత దానికి కొనసాగింపుగానే మనం పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాం. బట్ ఎలక్షన్ అనేది ప్రాబ్లం ఉండదు సార్. మనకి ఏం చెప్తామనంటే, మనం ఎంసీసీ కోడ్ ఉంది, మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి మేమేం అమలు చేయలేకపోయి అది కాదు. బట్ ఎలక్షన్స్ కు ముందు మనం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాం, ఎలక్షన్ ఆఫ్టర్ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాం కాబట్టి దానికి సమస్య లేదు. బట్ ఇదొకటైతే, ఇంకొకటి బాజీ గారు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పారు, నేను తెలంగాణ గురించి ఏం చెప్తున్నానంటే, మీరు గత 3-4 కన్సిక్యూటివ్ బడ్జెట్స్ లో తెలంగాణ, అది ఎవరు కాంగ్రెస్ ఉన్నా టిఆర్ఎస్ ఉన్నా, మనకు వచ్చేటటువంటి కేటాయింపులు గాని మనం అడుగుతున్నటువంటి ప్రపోజల్స్ గాని పట్టించుకోవట్లేదు అనేటటువంటి విషయం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం కదా. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రపోజల్స్ ఇచ్చింది. బట్ ఆ ప్రపోజల్స్ లో మనకి ఎన్ని వస్తాయనేది, గత 3-4 బడ్జెట్లలో రాష్ట్రాల ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది. రాష్ట్రాలకు వచ్చేటటువంటిది ఏంటి అనంటే, వడ్డీ లేని రుణాలు ఇస్తాము అనేటటువంటి ఒక మాటతోటి బడ్జెట్ లో కొట్టేస్తున్నారు. కానీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఆస్పిరెన్సీ ఉంటే, మీకు బీహార్కి 60,000 కోట్లు ఇస్తారు, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి రుణమో గ్రాంటో అప్పో గిప్పో ఏదో ఒకటి 15,000 కోట్లు ఇస్తారు. బట్ వేరాజ్ తెలంగాణ అని ఎత్తుక్కోవాల్సి వస్తుంది మనం. అంటే మొత్తం బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావన ఒక్క మాట వచ్చినా సంతోషపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ విభజిత రాష్ట్రాలలో బోలెడు హామీలు ఉన్నాయి. ఆ హామీలలో ఒక్కొక్క బడ్జెట్ లో ఒక్కొక్క హామీ ఇచ్చినా ఈ రోజుకు ఫుల్ఫిల్ అయ్యాయి కదా. ఈ రాష్ట్రాలు ఏర్పడి 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాల్లో 11 బడ్జెట్లలో ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వచ్చిన ఈ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి మేజర్ హామీలు వస్తాయి కదా. ప్రతిసారి మనం జాతీయ విద్యా సంస్థల కోసం ఎదురు చూడాలా, రైల్వే ప్రాజెక్టుల కోసం ఎదురు చూడాలా, ఐటీఐఆర్ కోసం ఎదురు చూడాలా, జాతీయ హోదా ఏదైనా ఆన్ గోయింగ్ ప్రాజెక్టు కోసం ఎదురు చూడాలా, లేకపోతే వెనకబడిన జిల్లాల నిధుల కోసం ఎదురు చూడాలా, కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటాల్లో మన రాష్ట్ర వాటా పెంచడానికి ఎదురు చూడాలా, మెట్రో విస్తరణకు డబ్బుల కోసం ఎదురు చూడాలా, RRR బడ్జెట్ కోసం ఎదురు చూడాలా, మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన కోసం ఏమైనా డబ్బులు ఇస్తారేమో అని. మీరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఎస్టిమేషన్ చేసి వాళ్ళు ఏం చేయాలనుకున్నారో వాళ్ళ ఎస్టిమేషన్ విషయం చెప్తాను. జితేందర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్, ఈసారి బడ్జెట్ కి 6 నెలల ముందు నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రిపేర్ అయింది. దీంట్లో ఎవరెవరు ఉన్నారో చెప్తానండి. నీతి ఆయోగ్ ఉంది, బ్యాంకులు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, విచ్ ఇంక్లూడ్స్ సీఎం ఉన్నారు సార్. ప్రతి ఒక్క స్టేట్ నుంచి ఎగ్జాక్ట్లీ 6 నెలల ముందు నుంచి ప్రతి రాష్ట్రం దగ్గర నుంచి తీసుకున్నారు వాళ్ళు. ప్రతి రాష్ట్రానికి ఒక రిప్రజెంటేటివ్ని ఏర్పాటు చేశారు, విచ్ ఇంక్లూడ్స్ సిఎస్ దగ్గర నుంచి మొదలెడితే సీఎం దాకా ఖచ్చితంగా వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఉంది. 6 నెలల ముందు నుంచే ఈసారి బడ్జెట్ని ప్రిపేర్ చేసింది కేంద్ర ప్రభుత్వం. వాస్తవానికి ఈసారి ప్రభుత్వం పైన ఈసారి బడ్జెట్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సురేష్ గారు, ప్రతి నేషనలైజ్డ్ బ్యాంక్ చైర్మన్ గారిని ఇన్వాల్వ్ చేసింది సార్. అవును ప్రతి నేషనలైజ్డ్ బ్యాంక్ ఈసారి ఎన్ని ఎక్స్పెక్టేషన్స్, హౌసింగ్ లోన్స్ తగ్గిస్తారా, హౌసింగ్ లోన్స్ మీద ఉన్నటువంటి వడ్డీలు తగ్గిస్తారని, అదేవిధంగా ఉద్యోగుల జీతాలు ఏవైతే వస్తున్నాయో దాని మీద ట్యాక్స్ స్లాబులు తగ్గిస్తాయని చెప్పేసి, ఆటోమొబైల్ రంగం పైన ట్యాక్స్ స్లాబ్స్ తగ్గిస్తాయని, అదేవిధంగా స్టార్టప్ కంపెనీల పైన వచ్చేటువంటి స్లాబ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తారని చెప్పేసి, ఇయే కాకుండా వ్యవసాయ ఉత్పత్తి రంగాలపైన ఏదైతే ట్యాక్స్ రేట్స్ ఉన్నాయో వాటిని తగ్గిస్తారని, చేనేత కార్మికులకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, రైల్వేస్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏఐ ఇండస్ట్రీస్ ఏవైతే రాబోతా ఉన్నాయో వాటిపైన ఉన్నాయి, ఇంకా గూడ్స్ ఇండస్ట్రీస్ ఏవైనా వాటిపైన ఉన్నాయి. రైట్ బాజీ గారు, సార్ చెప్పండి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సార్? చాలా చాలా మాట్లాడుతున్నాం, మీరు సీనియర్ నేత, మీరు ఇలా సైలెంట్ గా ఉంటే మాకు నచ్చట్లేదు. మిమ్మల్ని అడుగుతున్నాను సార్. బాజీ గారు, మీరే సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ మిత్రులు ఇందా మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ హయాంలో 2014 కంటే ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు ప్రొడక్టివిటీ పెరిగింది అని చెప్తున్నారు. ఒకసారి స్టాటిస్టిక్స్ చూస్తే 1950-51లో దేశంలో 20.58 మిలియన్ టన్నులు ఉన్న మరి బియ్యం ఉత్పత్తి 2013-14లో కాంగ్రెస్ హయాంలో 104.86 మిలియన్ టన్నులకు పెరిగిందండి. అదే బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 2014లో మరి 104.86 నుంచి ఎంత పెంచారండి వాళ్ళు ఈ 10 ఏళ్లలో?
ఇవాళ మీరు చూడండి డాటా చూడండి 119.93 మిలియన్ టన్నులు మాత్రమే రైస్ ప్రొడక్షన్. అలా ఫుడ్ గ్రెయిన్స్ ఆల్ ఫుడ్ గ్రెయిన్స్ చూస్తే 2014లో 257.07 మిలియన్ టన్నులు జరిగితే ఈ రోజు 332.3 మిలియన్ టన్స్ ఉంది. ఎంత శాతం గ్రోత్ వచ్చిందండి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్టివిటీ చెప్పండి. చాలా దారుణంగా ఉంది. దీనికి కారణం ఏంటంటే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉంది. రూరల్ ఏరియాలో రూరల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రధానమైన రంగం వ్యవసాయ రంగమే. అవును. అట్లాగే మనకి ఫారిన్ కరెన్సీ ఇది రావడానికి కారణం కూడా ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తులే. ఇది గ్రహించాలి. అట్లాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ పెరగటం లేదు. ధనికుడికి పేదవాడికి మధ్య అంతరం చాలా ఎక్కువ ఉంది. మీరు చూస్తే 20 నుండి 30% ప్రజలు మాత్రమే ఈ దేశంలో సౌకర్యవంతంగా సుఖంగా బతుకుతున్నారు. మిగతా 70% మంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా దారుణంగా ఉంది. ఒక స్థాయికి వెళ్తే 150 రూపాయలు పర్ రోజుకి ఇన్కమ్ కూడా రాని ప్రజలే దాదాపు 50% మంది ఉన్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదండి. ఇవాళ బాధ్యత ఎవరు? 10 ఏళ్ల నుంచి పరిపాలన చేస్తున్న మీ బాధ్యత మాది కాదు. మీరు ఎవరన్నా 10 ఏళ్ల నుంచి మీ విధానాల వల్ల ఈ దేశంలో ప్రజలు బతకడమే కష్టమైపోతా ఉంది. ఎవరన్నా కానీ మీరు ఆగండి, నన్ను మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా. ఎప్పుడే చెప్తున్నాను అవినాష్ గారు, నేను అడుగుతున్నాను ఒకటే, నెలకి సంపాదించి ఖర్చులు పోను పట్టుమని 10,000 దాచుకోగలుగుతున్నారా? సమాధానం చెప్పానండి. ఏ ఫ్యామిలీ అయినా కానీ, మధ్యతరగతి ఫ్యామిలీ అయినా కానీ, ఎబో మధ్యతరగతి 10,000 సేవ్ చేసుకోగలుగుతున్నారు. కారణం ఏంటి? పెరుగుతున్న ఖర్చులు. ఎప్పుడైనా జితేందర్ గారు కార్పొరేట్ రంగానికి మేలు చేకూర్చే విధానాల పట్లే మొగ్గు చూపుతారు తప్ప ఈ దేశంలో ఉన్న మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల జీవితాలు ఏంటి, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళని ఎలా ఆదుకోవాలి, ఎవరు ఆలోచించిందా వీళ్ళు? జనరల్ నేను చెప్తా ఉన్నాను, కార్పొరేట్ రంగానికి దోచి పెట్టడం తప్ప ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి వేరే ఆలోచించిందా? ఇవాళ నన్ను కాదండి అవినాష్ గారు, మమ్మల్ని కాదు, ఎవరన్నా ఒక మధ్యతరగతి నెలకి 25,000, 50,000, 30,000 రూపాయలు సంపాదించే ఒక మధ్యతరగతి వాడిని కూర్చోబెట్టండి. వినాలి. 25,000 సంపాదించే సగటు మనిషిని డిబేట్ లో కూర్చోబెట్టండి. అతను బాధలేదు చెప్తాడు. ఒకటో తేదీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత డెఫినెట్ గా ఒక కామన్ మ్యాన్ తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం ఖచ్చితంగా అసలు రంగు బయటపడుతుంది. కరెక్ట్. ఎందుకంటే సార్ ఇంకో మాట కూడా ఉంది నాకు ఇక్కడ. రైట్ సురేష్ గారు, నేను ఒక మాట అడుగుతా మిమ్మల్ని. సురేష్ గారు చెప్పండి. ఇండైరెక్ట్ గా జిఎస్టీ రూపేణా ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ కడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ భారతదేశంలో నాకు తెలిసి ట్యాక్స్ కట్టని భారతీయుడు ఎవరు లేరు. డైరెక్ట్ ట్యాక్స్ కట్టకపోవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది. కానీ ప్రతి భారతీయుడు ఉదయం నిద్ర లేచినప్పుడు పాల ప్యాకెట్ దగ్గర నుంచి మొదలు పాల ప్యాకెట్, పేస్టు, వాడే బ్రష్, తర్వాత ఆఖరికి రాత్రి కొంతమంది అయితే కొనుక్కుని తాగేటువంటి నీళ్ళ దాకా, నిద్రపోయేటప్పుడు తాగి పడుకునేటువంటి నీళ్ళ దాకా ట్యాక్స్ కడతా ఉన్నాడు ప్రతి కామన్ మ్యాన్. లెట్ మీ పుట్ ఇట్ వెరీ స్ట్రైట్. సో అలాంటప్పుడు మీకు తెలుసో తెలియదో, మనం తినే సామాన్యుడు తినే బియ్యం మీద 5% పన్ను ఉంది. ఎగ్జాక్ట్లీ సార్, నేను వాటర్ తోనే కలిపి పన్ను అన్నం మీద. పేదవాడు తినే అన్నం మీద, 3 పూట్ల తినే అన్నం మీద బియ్యం ఎక్కడైనా ఉందా? దారుణం. సో సురేష్ గారు, ఇలాంటి ఏమన్నా తగ్గేటువంటి కానీ ఇలాంటి ఏమన్నా చేంజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి ఈ బడ్జెట్ లో? మాట్లాడచ్చా సార్? మాట్లాడండి. సురేష్ గారు ప్లీజ్ గో హెడ్. సార్ ఇందాక బాజీ సార్ అన్నట్టు బియ్యం మీద కూడా పన్ను ఉంది సార్. ట్రూ. కానీ ఎప్పుడు ఉందంటే అది బ్రాండెడ్ రైస్ ఉన్నప్పుడే ట్యాక్స్ ఉంది సార్. అన్బ్రాండెడ్ వాటికి లేదు. ఏదైతే జనరల్ గ్రాసరీస్ ఉన్నాయో సార్, బ్రాండెడ్ మీదనే ట్యాక్స్ వేస్తుంది. అంటే బ్రాండ్ అంటే ఏం సార్? ఒక కంపెనీ, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టుకొని వాళ్ళు ఏదైతే బ్రాండ్ పంపించిన ప్రొడక్ట్స్ మీదనే ట్యాక్స్ వేస్తుంది సార్. అంటే లోగో వేస్తే డైరెక్ట్ గా ట్యాక్స్ కట్టాలి. ప్రతి ప్రొడక్ట్ మీద ట్యాక్స్ ఉంది అంటే సార్, గవర్నమెంట్ దీని మీద ట్యాక్స్ వేయద్దు, దీని మీద ట్యాక్స్ వేయాలి అని కొన్ని ఎగ్జాంప్టెడ్ ఇచ్చింది సార్. అన్ని ప్రతి దాని మీద ట్యాక్స్ లేదు. ఇప్పుడు ఆ కమాడిటీస్ అన్ని చెప్పే టైం లేదు సార్. మీకు ఏదైతే ఎగ్జాంప్టెడ్ గూడ్స్ ఉన్నాయో చాలా వరకు ఎగ్జాంప్టెడ్ గూడ్స్ ఉన్నాయి. అగ్రికల్చరల్ బేస్డ్ ప్రొడక్ట్స్ కు ట్యాక్స్ లేదు సార్.
ఇప్పుడు మన ఇండియా అనేది భారతదేశం అనేది అగ్రికల్చరల్ కంట్రీ, అగ్రికల్చరల్ బేస్డ్ కంట్రీ, వ్యవసాయ ఆధారిత దేశము. వ్యవసాయ ఆధారిత దేశంలో ఎంతవరకు పన్నులు ఉన్నాయి, ఏ ప్రొడక్ట్స్ మీద పన్నులు ఉన్నాయంటే సార్ అగ్రికల్చర్ బేస్డ్ వదిలేసి మిగతా వాటికి ఆటోమొబైల్ ఉంది సార్, ఫార్మసీ ఉంది, మామూలుగా ఇదేంటి మామూలుగా కంప్యూటరైజ్డ్ అంటే సార్ వాటికి సంబంధించిన ట్యాక్స్లు ఉన్నాయి సార్. అయితే ఇక్కడ ఏమైతుందంటే ట్యాక్స్లు దేని మీద వేయాలి, దేని మీద వేయద్దు, దేని మీద వేయాలి సార్. ఒక మనిషి వాడకాన్ని బట్టి ఏది ఎక్కువ వాడితే దాని మీద తక్కువ వేయాలి సార్, ఏది తక్కువ వాడితే దాని మీద ఎక్కువ వేయాలి సార్. మీరు ఈ మాట అన్నారు కాబట్టి నాకు ఒక ఇంట్రెస్టింగ్ పదం గుర్తొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నంత బంగారం ఇంకే దేశంలో లేదంటారు. ఈ సంవత్సరం ₹1,00,000 రీచ్ అవుద్ది బంగారం అనేటువంటి మాట ఉంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మొన్న మీరు జిఎస్టీలో పిలిచినప్పుడు ఒక పాయింట్ చెప్పాను సార్. ఏదైతే 3% గోల్డ్ మీద వేస్తున్నారో ఇప్పుడు 100 కోట్లున్న పర్సన్ కొన్నా అదే 3% వసూలు చేస్తున్నారు గోల్డ్ మీద ట్యాక్స్ జిఎస్టీ. అదే సామాన్యుడు పోయి ఆఫ్తులాగా ఉన్నా కూడా గదే 3% వసూలు చేస్తున్నారు. సాగ్రిగేషన్ లేదు సార్. అంటే దానికి ఎంత కొంటే ఎంత ట్యాక్స్ అనేది లేదు, ఎంత కొన్నా గదే ట్యాక్స్. అయితే సార్ ఇంకో మాట ఉంది. ఈసారి బులియనీర్స్ దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే మాకు 0.68% అఫీషియల్గా మిగులుతుంది. నేను అఫీషియల్ లెక్కలు చెప్తున్నా, మిగిలిన లెక్కలు నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే సో 0.68% మాత్రమే బులియన్ ట్రేడింగ్ ప్రకారం మాకు మిగులుతోంది. సో దీన్ని ఏమైనా పెంచుతుందేమో టాక్సేషన్ తగ్గించడం వల్ల అనేటువంటి ఎక్స్పెక్టేషన్ బులియన్ మార్కెట్లో ఉంది. మేబీ సార్ పెంచొచ్చు. పెంచినప్పుడు ఏమైతే సార్ మీకు ఇప్పుడు జిఎస్టీ అనేది కదా ఆ 3% తగ్గిస్తారు ఆటోమేటిక్ గా. ఇప్పుడు సార్ ప్రతి దానికి ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంది సార్. ప్రతి పాలసీ కమిషన్ మీద వచ్చే ఏజెంట్ కు పాలసీ మీద అంటే కమిషన్ మీద ట్యాక్స్ వేస్తలేదు. అంటే కొన్ని సెగ్మెంట్లలో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చింది సార్. సార్ ఇప్పుడు డబ్బు రాకపోతే ఖర్చు పెట్టడానికి ఏం లేదు. ఇప్పుడు ఇందాక శేషు గారు 100% సార్ తోటి నేను ఏకీభవిస్తానా. తెలంగాణ గవర్నమెంట్ కి ఏమి ఇచ్చింది, తెలంగాణ నుంచి ఎంత ట్యాక్స్ పోతుంది, అలాగే ప్రతి స్టేట్ నుంచి ఎంత ట్యాక్స్ వాళ్ళు గవర్నమెంట్ కి ఎంత ఇస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత ఫండ్ వస్తుంది వాళ్ళకి. రైట్ జితేందర్ గారు ప్రతి దాన్ని సార్ అట్లని కాదు మీరు ఒక్కటి మర్చిపోతున్నారు సార్. జితేందర్ గారు ఒక్క నిమిషం జితేందర్ గారు నేను మీ దగ్గరికి వస్తా. విల్ ఎక్స్టెండ్ ద టైమ్ ఇఫ్ రిక్వైర్డ్. యా బాజీ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు నేను రైస్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తినండి. నాకు ఈ రైస్ కి సంబంధించిన అంశాలు బాగా తెలుసు. వారు చెప్తా ఉన్నారు బ్రాండెడ్ రైసెస్ మాత్రమే ఉంది ట్యాక్సెస్, అన్బ్రాండెడ్ రైసెస్ కి లేదని. అది ఒకప్పుడు రీసెంట్ గా ఏం చేశారంటే అప్పుడు ఏం చేశారు, బ్రాండెడ్ రైస్ ట్యాక్స్ ఉంది, నాన్ బ్రాండెడ్ ట్యాక్స్ లేదని చెప్పారు. అది కూడా మళ్ళీ తర్వాత దాన్ని మార్చి లేబులింగ్ అండ్ ప్యాకేజింగ్ యాక్ట్ తూనికల కొలతల శాఖను తీసుకొచ్చేసి 25 కిలోలకి లోపు ఉంటే ట్యాక్స్ ఉంది ప్యాకింగ్ లో, 25 కిలోలకు మించితే ట్యాక్స్ లేదు అని ఒకటి తెచ్చారు. వ్యాపారస్తులందరూ ఏం చేశారంటే 25 సంచుల్లో 26 కిలోలు 30 కిలోలు వేసి మోసాలు చేశారు. అది పోయింది. ఇప్పుడు రీసెంట్ గా ఏం చేశారంటే ఇది గ్రహించి ప్రభుత్వం మొత్తానికి అది తీసేసింది. ఆ లేబులింగ్ యాక్ట్ కి చట్ట సవరణ తెచ్చి ఇవాళ ఏదైనా కానీ బియ్యానికి ప్రతిదాని మీద 5% ఉంది. బియ్యం మీద ఒలిచే తౌడు మీద కూడా 5% ట్యాక్స్ ఉంది. తౌడు మీద కూడా 5% ట్యాక్స్ ఉంది. ఊక మీద ట్యాక్స్ ఉంది. పొట్టు మీద ట్యాక్స్ ఉంది. అట్లాగే నేను చెప్తానండి ఎలా ఉందో ఈ గవర్నమెంట్ పద్ధతి. గోధుమల మీద ట్యాక్స్ లేదు, గోధుమ పిండి మీద ట్యాక్స్ ఉంది. మొక్కజొన్న మీద లేదు, మొక్కజొన్న పిండి మీద ట్యాక్స్ ఉంది. ఇవన్నీ సామాన్యులు వాడే వస్తువులు అండి, కమాడిటీస్. ముఖ్యంగా నేను స్ట్రెస్ చేసి చెప్తుంది రైస్ అన్నది ఇవాళ పేదవాడు కూలీ నాలి చేసుకునేవాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు బియ్యం మీద ఆధారపడతాడు. 3 పూట్ల రైస్ తిని బతుకుతారు, కూలీ నాలి చేస్తారు. దాని మీద ట్యాక్స్ ఏంటండి? తీసేయాలి ట్యాక్స్. దాన్ని రైస్ మీద ఎగ్జామ్స్, అది ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం చేసే పని. రైస్ మీద ట్యాక్స్ ఏంటండి ఇది? మీరు బాస్మతి లాంటి క్వాలిటీ కాస్ట్లీ రైస్ మీద పెట్టుకోండి, నో ప్రాబ్లం. ధనికులు తినే రైస్ మీద పెట్టుకోండి. సామాన్యుడు తినే బియ్యం మీద ట్యాక్స్ ఏంటండి? ఎన్నిసార్లు మేము మొదలుపెట్టుకున్నాం పోయి సెంటర్ని రైస్ ఇండస్ట్రీ తరఫున తీసేయమని శంఖ ఊదినట్టే ఉంది ప్రభుత్వం పరిస్థితి. రావాలండి. ముఖ్యంగా నేను ప్రధానంగా చెప్తున్నాను, అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ అవ్వాలంటే చాలా సంస్కరణలు రావాలి.
ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దడానికి సరళీకృత విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ రైతు ఎందుకు హర్యానా బోర్డర్ లో సంవత్సరాల తరబడి ధర్నాలు చేస్తున్నాడు అక్కడ? చెప్పండి. ఈ ప్రభుత్వం చేసే పని మంచి పనులు అయితే రైతులను వేలాది మంది ఎందుకు అక్కడ చల్లో అల్లాడిపోతా ఉన్నారు? జితేందర్ గారు మాట్లాడదాం. వ్యతిరేక ప్రభుత్వం, కార్పొరేట్ రంగానికి మేలు చేసే ప్రభుత్వం. జితేందర్ గారు ప్లీజ్ గో హెడ్. ఇవాళ 26 స్కీములతో గవర్నమెంట్ ముంగడిపోతుంది 2014 నుంచి. జన్ధన్ యోజన ఏంటి, స్కిల్ ఇండియా మిషన్ ఏంటిది, మేక్ ఇన్ ఇండియా ఏంటిది, స్వచ్ఛ భారత్ ఏంటిది, మీకు బేటీ పడావ్ బేటీ బచావ్ యోజన ఏంటిది, పిఎం ముద్రా యోజన ఏంటిది, స్మార్ట్ సిటీ ఇనిషియేటివ్స్. స్మార్ట్ సిటీ గురించి మాట్లాడాలంటే కరీంనగర్ ఇట్ షోడ్ అండ్ గ్రాడ్యుయేట్ అంటే ఒక డెవలప్మెంట్ సడన్ గా చూపించండి. మీరు ఇవాళ కరీంనగర్ ఇంతకుముందు చూస్తే ఇప్పుడు చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు కరీంనగర్ చూసి. ఎందుకంటే స్మార్ట్ సిటీ అనేది ఒక డెవలప్మెంట్ కింద తీసుకొని దాని ముంగడికి ఇనిషియేటివ్ తీసుకొని పోయింది. మీరు అమృత్ స్ట్రాటజీ కింద చూస్తే ఇంకొకటి, ఇంతకుముందు రైల్వే బ్రిడ్జెస్ అవి అట్లే ఉండిపోతుండే. మన సేతుబంధు కింద తీసుకొచ్చి రైల్వే బ్రిడ్జ్లు, రామగుండం పోయే రైల్వే బ్రిడ్జ్ ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉందండి? అది గత 20-30 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నది. అది దాన్ని సేతుబంధు కిందకి తీసుకొని ఇవాళ దాన్ని కూడా ప్రాజెక్టులు మొత్తం ఇండియా బయట సేతుబంధు ఏదైతే రైల్వే బ్రిడ్జ్ మీద ఫ్లైఓవర్లు కాకుంటున్నాయో వాళ్ళందరినీ కూడా ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని ముంగడ పోవడం జరిగింది. అట్లాంటి ఎన్నో ముంగడ పెట్టుకొని పోయింది. ఇంకోటి స్టార్టప్ గురించి, మీకు మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడినప్పుడు ఎన్ని స్కీమ్స్ తీసుకురావాలి, మన ఇండియాలో స్టార్ట్ చేయాలి ఏదైనా కూడా ప్రోడక్ట్ అనేది ఇంటెన్షన్తో ముంగడ పోయింది. వాళ్ళకి ఇచ్చే సబ్సిడీ కూడా ఇప్పుడు ఇంతకుముందు చూస్తే రేపటి రోజుల 20% అపెక్స్ మీద మనకు గ్రోత్ మీద చూపించింది. ఇంకోటి కన్సెషన్ ఇన్ ది డొమెస్టిక్ డిమాండ్స్ మీద, ఇప్పుడు దాని మీద కూడా కన్సెషన్స్ రాబోతున్నాయి. ఎందుకంటే ఈవే రిపోర్ట్ కింద ఇది క్లారిఫై చేసి పెట్టిండ్రు, ఇది రావచ్చు అనే ఇంటెన్షన్ లో ఉన్నది అది. ఇంకొకటి, మీరు పేద వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, స్ట్రీట్ వెండర్స్ గురించి మీరు చూడటం జరిగితే ఇవాళ ఏదైనా కూడా లోకల్ గా ఏదైనా ఉంటే వాళ్ళ కూరగాయలు తీసుకుపోయి వాళ్ళు మార్కెట్లో రైతు బజార్లో అమ్ముకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళందరికీ అథెంటిక్ ఒక వెండర్ది అవి ఇచ్చినాక వాళ్ళందరికీ కూడా వాళ్ళ పర్కప్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే కావాలనో ప్రతి ఒక్కరికి 10,000 ఫస్ట్ గ్రాంట్ చేసిండు, త్రూ బ్యాంక్స్ ఇచ్చిండు. మళ్ళీ 10,000 కట్టుకున్నాక వాళ్ళకు మళ్ళీ 20,000 ఇచ్చడం జరిగింది. దాని తర్వాత 50,000 ఇవాళ ₹1,00,000 తీసుకుంటున్నారు ఒక్కొక్కరు స్ట్రీట్ వెండర్స్. అంటే ఇక్కడ కెపాసిటీ, స్ట్రీట్ వెండర్ల కెపాసిటీ కూడా ₹1,00,000 లోన్ కట్టుకునే వ్యవస్థకు వచ్చింది. ఇవాళ జీరో అకౌంట్ గురించి మీరు ఎంత జీరో అకౌంట్లా దాంతో ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, ప్రతి ఒక్కరు ఆడిట్లకు వచ్చింది. ఇవాళ ఎవరి సంపాదన ఎంత ఉంది త్రూ బ్యాంక్ అనేది కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది. ఇవాళ నో మనీ క్యాష్ కింద మీరు పేటిఎం డిజిటల్ పే కింద చూసుకుంటే మాత్రం ఇవాళ వరల్డ్ వైడ్ గా మొత్తం కూడా ఇండియా దిక్కే చూస్తుండ్రు. అసలు ఇండియాలో పేమెంట్స్ ఎట్లా చేస్తుండ్రు, ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అనేది డిజిటల్. జితేందర్ గారు, నేను మిమ్మల్ని ఆపుతున్నా అని కాదు కానీ డిజిటల్ పేమెంట్స్ మీద నిజంగానే వాస్తవానికి ఇట్స్ ట్రెమెండస్ చేంజ్, ట్రెమెండస్ అప్రూవల్ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఇది లేదు. కాకపోతే రీసెంట్ టైమ్స్ లో నేనేమంటా, రీసెంట్ టైమ్స్ లో ట్రాన్సాక్షన్స్ మీద విధిస్తున్నటువంటి సుంకం పెరిగింది వల్ల చాలా వరకు ట్యాక్స్ కలెక్షన్ రెవెన్యూ పెరిగింది సార్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంతకుముందు ఎన్హెచ్లలో హైవేలలో మనం టోల్ ట్యాక్స్లు కట్టేది. అవును, టోల్ ట్యాక్స్ త్రూ క్యాష్ ద్వారా ఉండే. మనది క్యాష్ ద్వారా ఉంటే అంటే జనరల్ గా మనకు ఎంత ట్యాక్స్ కడతాను ఏంటి అనేది క్లారిటీ లేకుండే. అంటే ఒక సపోజ్ ఒక ఎన్హెచ్ మీద ఒక 100 వెహికల్స్ పోతే 50 వెహికల్స్ వచ్చినాయని చెప్పి అంటే ఎవియేషన్ ట్యాక్స్ అక్కడ చాలా వరకు మనకు వాళ్ళకు ఛాన్స్ ఉండే. కానీ ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ పెట్టింది సార్. ఫాస్ట్ ట్యాగ్ పెట్టడం వల్ల ప్రతిదీ అకౌంట్ అవుతుంది. అంటే దానివల్ల కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ, ట్యాక్స్ కలెక్షన్ కూడా పెరిగింది సార్. అంటే డిజిటలైజేషన్ వల్ల ఎంత ట్యాక్స్ పెరగాలో అంత పెరుగుతుంది. సో ప్రతి దానికి డిజిటలైజేషన్ చేయడం వల్ల చాలా బెనిఫిటే సార్. గవర్నమెంట్ కూడా ట్యాక్స్ వస్తుంది. ఈ టోల్ ట్యాక్స్ గురించి మాట్లాడినప్పుడు సార్ మాట్లాడుతుండ్రు సురేష్ సార్, టోల్ ట్యాక్స్ గురించి మాట్లాడినప్పుడు కాంగ్రెస్ హయాంలో
వాళ్ళు ఒక పీరియడ్ ఆఫ్ ట్యాక్స్ ని ఒక 5 ఏళ్ళు ఉన్నప్పుడు దాన్ని 10 ఏళ్ళు వసూలు చేసుకున్నారు. 10 ఏళ్ళు వసూలు చేసుకుని దాని మీద వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చి ట్యాక్స్ రద్దు స్టేట్మెంట్ ఇచ్చి రద్దు చేసుకుంటారు. జితేందర్ గారు నన్ను మండించాలి. 10 ఏళ్ల తర్వాత కూడా మీరు ఇంకా కాంగ్రెస్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. 10 ఏళ్ల క్రితం ఏం జరిగింది పక్కన పెట్టండి, కానీ 10 ఏళ్ల నుంచి మీరేం చేశారు అనేటువంటి మాట్లాడితే బాగుండేది. అంటే ఇక్కడ మీద మీరంతా పెద్దలు జనరల్ గా చెప్తున్నాను సార్, అంటే బడ్జెట్ మీదనే మాట్లాడదాం సార్. ఎందుకంటే అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కాకుండా ఇప్పుడు అల్టిమేట్ గా మన తెలంగాణకి ఏం కావాలా, తెలంగాణ నుంచి మనకు తెలంగాణకి రిసోర్సెస్ చాలా ఉన్నాయి. సో మంచి మంచి ఇండస్ట్రీలు రావాలి, మంచి మంచి ఎంప్లాయ్మెంట్ మనకి ఇక్కడ కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలా అనేది కోరుకుందాం సార్. సురేష్ గారు, నేను ఒకసారి శేషు గారి దగ్గరికి వెళ్తా. శేషు గారు గత 10 రోజుల నుంచి స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంది. రేపు శనివారం, రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది బడ్జెట్ సమావేశాలు. రేపు శనివారం రోజు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంది. ఐ జస్ట్ గాట్ ద ఇన్ఫర్మేషన్. 1వ తేదీన స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంది సాటర్డే రోజు బికాస్ ఆఫ్ ద బడ్జెట్. సో గత 10 రోజుల నుంచి స్టాక్ మార్కెట్ కొన్ని క్రోడ్స్ ఆఫ్ రూపీస్ లాస్ని చూస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ కొంత పాజిటివ్గా అటు ఇటు ఫ్లక్చుయేషన్లో పాజిటివ్గా కనిపించింది. సో అదే కాకుండా బిట్ కాయిన్, ఈసారి బిట్ కాయిన్స్ తర్వాత ఈ కాయిన్స్, ఈ కామర్స్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అలొకేషన్స్ ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. రిలయన్స్ హ్యావ్ ఆల్రెడీ ఇన్ టు ద రేస్ ఏదైతే ఆ బిట్ కాయిన్ టైప్ ఆఫ్ దాంట్లో ఈసారి అట్లీస్ట్ స్టాక్ దాని మీద కూడా ఏ రకమైనటువంటి ఇది వచ్చేందుకు ఆస్కారం ఉందంటారు? అవినాష్, 2023-24 బడ్జెట్ లో ఒక కీలకమైన ప్రకటన ఆర్థిక మంత్రి చేశారు. డిజిటల్ రూపీని ఇంట్రడ్యూస్ చేసినటువంటి సందర్భం. ఇవన్నీ కూడా మనకు వచ్చారు టెక్నాలజీలోను, లేకపోతే మనం యూపీఏలు లేకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చినప్పుడు మన సౌకర్యం కోసం ఈ కరెన్సీలు ఇవన్నీ బిట్ కాయిన్స్ లేకపోతే డిజిటల్ రూపీలు ఇవన్నీ తీసుకుంటాం. అది కాదు కానీ బట్ ఇప్పుడు ట్రేడ్ వర్గాలు కానీ లేకపోతే ఈ డిఫరెంట్ సెక్టార్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బడ్జెట్ లో. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని బడ్జెట్ అందుకుంటే మీకు బూమ్ వస్తుంది, లేకపోతే బుల్ వస్తుంది. ఏముంది ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అనేవి సైక్లింగ్స్ అన్నట్టు, అది ట్రేడ్ సైకిల్స్. అది చిన్న చిన్న అంశాలకు కూడా లేకపోతే దేశం మొత్తాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు వచ్చినప్పుడు అవి నష్టపోవటం లాభపడటం సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయమే. బట్ ఫ్రైడేకి క్లోజింగ్ ఉంటుంది. బట్ బడ్జెట్ ఉన్నటువంటి క్రమంలో ఒకవేళ బడ్జెట్ పెడితే బడ్జెట్ ట్రేడ్ వర్గాలు ఆశించిన మేరకు గనక లేకపోతే ఖచ్చితంగా మీకు అది బుల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, బేర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అనుకూలంగా ఉంటే బేర్ వస్తుంది. అది కాదు కానీ బడ్జెట్ లో ఇంకొక 2 కీలకమైన అంశాలు మర్చిపోయినాం అవినాష్ మనం. అవేంటి అంటే హ్యూమన్ క్యాపిటల్ మీద చేసే ఇన్వెస్ట్మెంట్, ముఖ్యంగా విద్య, ఆరోగ్యం. ఈ 2 చాలా కీలకమైనటువంటి రంగాలుగా మనం చూడాలి. విద్య పైన మొత్తం బడ్జెట్ లో లాస్ట్ బడ్జెట్ లో పెట్టింది 1,25,000 1.25 లక్షల కోట్లు పెట్టారు. ఆరోగ్యం పైన 91,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామనేటటువంటి అవుట్లేస్ పెట్టారు. కానీ మీరు మొత్తం బడ్జెట్ లో విద్యకు పెట్టింది 2.5%. బట్ ఈ 2.5% అలాట్మెంట్ తోటి మనం దరిదాపు 6 to 10% ఉండాలని కోరుకుంటున్న దగ్గర కనీసం మన ఎక్స్పెక్టేషన్స్ లో సగం కూడా లేదు. సగం కూడా లేకపోవడం వల్ల దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని ఎట్లా బాగు చేస్తామనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి 2 చాలా కీలకమైన విద్యా ఆరోగ్య రంగాలపైన బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించడంతో పాటు ఆ నిధులు పూర్తిగా ఖర్చు అయ్యేటటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు అటు విద్యారంగంలోనూ ఇటు ఆరోగ్య రంగంలోనూ కీలకమైన సంస్కరణలు, కొత్త పథకాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయుష్మాన్ భవ వచ్చింది. మీరు స్టేట్స్ లోనే మన ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు చాలా పాపులర్ గా నడుస్తున్నప్పుడు అంతకంటే మెరుగైనటువంటిది రావాలా. కాబట్టి మీకు ఆయుష్మాన్ పథకం కింద జరిగేటటువంటి లిమిటేషన్స్ ని ఇంకెక్కువ పెంచాల్సినటువంటి అవసరం అదొకటి ఉంది. రెండోది మీరు చూడండి, గత 2023-24 బడ్జెట్ లో 2023-24 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ లో ఒక కొత్త పథకాన్ని చేసింది. పిఎం శ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చింది. పిఎం శ్రీ అనేది ఏంటది? నకల్. ఏ నకలు? ఆంధ్రప్రదేశ్ లో నాడు నేడు, తెలంగాణలో మన ఊరు మన బడికి నకల్గా వచ్చింది ఒక పిఎం శ్రీ. దాన్నన్నా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది ప్రభుత్వ స్కూల్స్లలో వీళ్ళు బడ్జెట్ కేటాయింపులతోటి వీళ్ళు సెలెక్ట్ చేస్తున్న 1000-2000 పాఠశాలలు తీసుకుంటా పోతే ఇంకొక 100 సంవత్సరాలు అయినా మొత్తం ప్రభుత్వ స్కూల్ ని రెనోవేట్ చేసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి
రైట్. ఆ రెండు రంగాలకి కీలకమైనటువంటి కేటాయింపులు బడ్జెట్ లో ఉండాలనేది మనం కోరుకోవాలి. రైట్ రైట్ శేషి గారు, థ్యాంక్ యూ. ఈ పూట ఒక్క విషయం మీ దగ్గర జితేంద్ర గారు ప్లీజ్. ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడితే, ఇప్పుడు అపోజిషన్ పార్టీ వారు మాట్లాడితే హిడంబం గురించి అంతా మాట్లాడిండు. ఏది అంబానీ అదాని ఇట్లా చేసిండు, అదాని 1700 కోట్లు వాళ్ళకి. సరే, ఇట్స్ ఓకే. హిండెన్బర్గ్ ఈజ్ క్లోజ్డ్. ఆ సంస్థ మూతపడేది, అది ఇప్పుడు అనవసరం. వద్దు ఆ చర్చ ఇప్పుడు వద్దు. హిండెన్బర్గే క్లోజ్ అయిపోయింది, వదిలేయండి, అసలు దాని గురించి మాట్లాడొద్దు. ఈ పూట పొలిటికల్ థాట్ లో పాల్గొన్నందుకు సురేష్ గారికి, బాజీ గారికి, జితేందర్ గారికి, శేషి గారికి అందరికీ ధన్యవాదాలు. ఫైనల్ గా ఒక మాట నేను చెప్తాను. ఇక్కడ బడ్జెట్ మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈసారి. ఎక్కువ అని కాదు, యాక్చువల్గా కామన్ మ్యాన్ ఎక్స్పెక్టేషన్స్ గత 10 ఏళ్లుగా చేస్తూ ఉన్నారు. ఇది 11వ సంవత్సరం. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం నిర్మలమ్మని కాస్త ప్రజలు హక్కును చేర్చుకునేటువంటి ఆస్కారం ఉందా? నాకు తెలిసి మంత్రివర్గంలో కామన్ మ్యాన్ ఎక్కువగా హేట్ చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి అది నిర్మలా సీతారామన్ గారే. ఈ విషయాన్ని ఇప్పటికైనా మోడీ గమనించారా? 6 నెలల ముందు నుంచి ఈ బడ్జెట్ ప్రిపేర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమై ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కదా. నిజంగా కామన్ మ్యాన్ని దరిచేరేటువంటి విధంగా, కామన్ మ్యాన్ జీవితాన్ని, కామన్ మ్యాన్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి లోలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా లోకి దిగజారుతా ఉన్నాడు, రిచ్గా ఉన్నవాడు ఇంకా రిచ్ అయిపోతా ఉన్నాడు. ఆ లోలో ఉన్నటువంటి వ్యక్తి కనీసం ఏమంటారు మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ అయ్యేందుకు ఆస్కారాలు ఉన్నాయా? వేచి చూడాల్సినటువంటి 1వ తేదీన బడ్జెట్ ఉంది, ఆ రోజు మళ్ళీ మారుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ ట్యూన్ టు 4 Sides TV, ది పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.